మంచైతే మా ఖాతాలో వేసుకుంటాం, చెడైతే పక్కవారిపై తోసేస్తాం. ఇది ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించే తీరు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ఆ నిందను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. కానీ జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వకులామాత అన్నప్రసాద తయారీ కేంద్రాన్ని మాత్రం తమ ఖాతాలో వేసుకున్నారు చంద్రబాబు. ఇక్కడ కనిపిస్తున్నది తిరుమలలో నిర్మించిన వకులామాత కేంద్రీయ వంటశాల. 1,25,000 మందికి భోజనం అందించేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో దీనిని సంకల్పించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ఆమోదముద్ర వేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ వంటశాల నిర్మాణానికి పూనుకున్నారు. 13,40,00,000 రూపాయలు వెచ్చించి 2 ఏళ్లలో 95% పనులు పూర్తి చేశారు. దీనికి కావలసిన యంత్రాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే కొనుగోలు చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ వకులామాత వంటశాలను ప్రారంభించారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వంటశాలను తామే నిర్మించినట్లు కలరిస్తోంది కూటమి సర్కార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే తిరుమలకు వచ్చిన నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించారు. కానీ అదంతా గత ప్రభుత్వమే చేసిందంటూ తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు. మరి జగన్ హయాంలో నిర్మించిన కేంద్రీయ వంటశాల మాత్రం తామే చేపట్టినట్లు చెప్పుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.